హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా లోకస్లో నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూసేద్దాం. చూడండి, 5th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4,0, బి ఈజ్ ఈక్వల్ టు -4,0 అండ్ మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది మనకు వచ్చేసి మోడ్ ఆఫ్ అని పలకాలి. మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ అని పలకాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇంతకుముందు ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అలాగే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా కండిషన్ ఇచ్చాడు, ఇంకా మనకు పిఏ పీబీ కనుక్కుంటాము. అర్థమైంది. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు డిస్టెన్స్ ఫార్ములాలో స్క్వేర్ రూట్ పోవడానికి మనకి ఏం చేస్తామంటే స్క్వేరింగ్ చేస్తాం కదా, అది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే వచ్చిండే దానిలో పిఏ పీబీ వాల్యూస్ డిస్టెన్స్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసినట్టయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? అదే అనమాట. చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పి అన్నాడు, ఏ పాయింట్ బి పాయింట్ ఇచ్చాడు అండ్ కండిషన్ అయితే ఇచ్చేసాడు. చేసేద్దాం సింపుల్గా. చూడండి, ఆన్సర్ గివెన్ పాయింట్స్ ఆర్, ముందు ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ రాసుకోవాలి. సెకండ్ వచ్చేసి పిఏ నేను అనుకుంటారు, లోకస్ పాయింట్ అని అనుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి కండిషన్. ఓకేనా? గివెన్ పాయింట్స్, లోకస్, కండిషన్, ఈ 3 పెట్టేసి ఇంకా కండిషన్తో సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోతాం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే లోకస్ అంతా సాల్వ్ చేసేయచ్చు. ఆన్సర్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏ 4,0, బి వచ్చేసి -4,0. నెక్స్ట్ లెట్ పి ఆఫ్ ఎక్స్ వై బి ఏ పాయింట్ ఆన్ లోకస్, సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ వచ్చేసి గివెన్ కండిషన్ ఈజ్ మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 4 అని అన్నాడు అనమాట. ఓకేనా? మోడ్ అనమాట. మోడ్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. ఇప్పుడు మనకి ఈ మోడ్ అనుకున్నారనుకోండి, ఈ మోడ్ ఏదైతే ఈ మోడ్ ఉందో ఈ మోడ్ తీసేయాలి అన్నప్పుడు మనకు మోడ్ తీసేసినట్టయితే మనకు ఏమవుతుందంటే +or-4 అనేది వస్తుందన్నమాట RHSలో. ఓకేనా? LHSలో ఉండే మోడ్ తీసేయాలనుకుంటే RHSలో +or- వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ నేను LHSలో ఏం చెప్పాను, LHSలో నేను మోడ్ అనేది తీసేసాను. అప్పుడు నాకు RHSలో వచ్చేసి +or-4 అయితే అయిపోతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటి, +4 ఉన్నట్టు, అదేవిధంగా ఇక్కడ -4 ఉన్నట్టు అనమాట. 2 ఉన్నట్టని అర్థం ఇక్కడ. అర్థమైందా? ఇది అనమాట. ఇప్పుడు మనకు ఎందుకు ఇలా చేస్తున్నానంటే నాకు యాక్చువల్గా నాకు ఈ డిస్టెన్స్ ఫార్ములాలో స్క్వేర్ రూట్ పోవడానికి ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తెచ్చుకున్న తర్వాత ఇక్కడ -PB ఏదైతే ఉందో ఇది నేను ఇలా RHSలో తెచ్చుకుంటే ఏమవుతుంది, +PB అవుతుంది. PA ఈజ్ ఈక్వల్ టు +or-4 +PB అయిపోతుంది. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తాను, ఎందుకంటే అప్పుడు మనకు PA స్క్వేర్ ఇంకా +or-4 +PB స్క్వేర్ అయిపోతుంది అనమాట. అర్థమైంది? ఎందుకంటే ఇక్కడ మనకు డిస్టెన్స్ ఫార్ములాలు స్క్వేర్ రూట్ పోవడానికి ఇదంతా మనకు స్క్వేరింగ్ వరకు తెచ్చుకొని చేసుకుంటున్నాం, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. చూడండి, PA ఈజ్ ఈక్వల్ టు +or-4 +PB అయిపోయింది. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు +or-4 +PB హోల్ స్క్వేర్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి A+B² ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. అర్థమైందా? A+B² ఫార్ములా అప్లై చేసి ఇక్కడ PA స్క్వేర్ అలాగే వస్తుంది. PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది A ఇది B, A స్క్వేర్ కాబట్టి +or-4² అయిపోతుంది అనమాట. ఒకవేళ +4² చేసినా ఏమవుతుంది, 16 అవుతుంది. ఇక్కడ -4² చేసినా 16 అవుతుంది, ఎందుకంటే మైనస్కి స్క్వేర్ చేస్తే ఏమైపోద్ది, ప్లస్ అయిపోద్ది. ఆ విధంగా అనమాట. అర్థమైతే 2 వాళ్ళకి 16 వస్తుంది. +or-4 హోల్ స్క్వేర్ అంటే ఏమైపోతుందంటే 16 అయితే అయిపోతుంది. 16 అర్థమైందా? అలాగనమాట. ఓకేనా? ఇక్కడ +or- పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ అదేవిధంగా PB స్క్వేర్ +2A అంటే +or-4 ఇంటూ PB అనమాట. అంతే, అయిపోయిందా? ఇప్పుడు 16 వచ్చింది. PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 + PB స్క్వేర్ +or-8 PB అయితే అయిపోయింది అనమాట. 2 4 = 8 PB +or-8 PB అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి PA PB కనుక్కుందాము. ఇక్కడ వచ్చేసి మనకు PB ఒంటరిగా ఉంది కాబట్టి ఇది అలాగే పెట్టుకుంటూ వద్దాం లాస్ట్ వరకు. ఇవన్నీ క్యాన్సిలేషన్ చేసుకుందాము. PA PB కనుక్కొని వాల్యూస్ పెట్టిన తర్వాత చూడండి, we know that the distance between 2 points is √(x2 - x1) whole square +y2 - y1 whole square or √(x1 - x2) whole square +y1 - y2 whole square. ఇవి రెండు దానిలో మీరు ఏ ఫార్ములా అప్లై చేసినా అంతా ఒకటే, ఎందుకంటే ఇక్కడ మనకు స్క్వేర్ వస్తుంది కాబట్టి పైన
పైన స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇంతకుముందు మాదిరే మనకు ప్లస్ ఆర్ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి ప్లస్ స్క్వేర్ మనకు ప్లస్ స్క్వేర్ చేసిన ప్లస్ అవుతుంది మైనస్ స్క్వేర్ చేసిన ప్లస్ అయిపోద్ది అనమాట. ఇక్కడ కూడా అంతే మనకు ఒకవేళ మనకు ఇందులో మనకు మైనస్లు ఏమైనా వచ్చినా కూడా ఏ ఫార్ములాను యూజ్ చేసినా మైనస్లు వచ్చినా కూడా లోపల పైన స్క్వేర్ ఉంటుంది కాబట్టి మైనస్ ఉన్న స్క్వేర్ అయిపోద్ది కదా అలాగనమాట. కాబట్టి మనకి ఇలా మనకు లోపల అనేది రివర్స్ కన్నా తీసుకోవచ్చు, ఇలా మనకు ఇలా x2 - x1 కన్నా తీసుకోవచ్చు, x1 - x2 కన్నా తీసుకోవచ్చు అనమాట. ఎలా తీసుకున్నా అంతా ఒకటి అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా ఈ ఫార్ములా ఎలా వచ్చింది ఏంటి అనేది, అంటే ఇది ఎందుకు తీసుకున్నాం అనేది అర్థమైందా. మీరు ఏదైనా అప్లై చేయండి. PA ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఇది అప్లై చేస్తున్నాను చూడండి, ఇది అప్లై చేసిన ఏదైనా అప్లై చేసుకోవచ్చు. P వచ్చేసి x, y, ఇది మనకు x1, y1. A వచ్చేసి 4, 0 అని ఇచ్చినాడు కాబట్టి ఇది మనకు x2, y2. x1 - x2 అంటే x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇక్కడ 1కి y - 0 అన్న y అయిపోద్ది, yకి స్క్వేర్ అంతే, ఇంకా y స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అది మనకి P అయిపోయింది. ఇప్పుడు మనకు PB అనుకుందాం త్వరగా స్పీడ్గా. PB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి ఇక్కడ మనకు ఇది x1, y1, ఇది మనకు x2, y2. x1 - x2 కాబట్టి x మైనస్ x1 అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ అయితే అయిపోయింది. ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోద్ది ఇక్కడ x + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు ఈ విధంగా PA PB వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ కండిషన్. ఇప్పుడు మనకు లాస్ట్ వరకు చేసుకున్నామే కండిషన్ ఇది ఉంది. ఇక్కడ మనకు PA PB పెట్టేద్దాం, ఇది ఇలాగే పెట్టేద్దాము, దీన్ని ఏం టచ్ చేయొద్దండి. చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 8 PB. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అవ్వడానికి ఇదంతా చేసాము. ఇప్పుడు చూడండి x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ x + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 8 PB. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసిన తర్వాత x స్క్వేర్ ప్లస్ 16 - 8x ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ ఇక్కడ కూడా అప్లై చేసిన తర్వాత x స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8x ప్లస్ y స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 8 PB అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు ఇప్పుడు 8 PB ఇలాగే పెట్టేసుకుందాము. దీన్ని క్యాలిక్యులేషన్ ఇంకా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా మిగతా ఉండేదంతా ఇదంతా తీసుకొచ్చి LHSలో పడేయండి. ప్లస్ ఉండేదంతా మైనస్లో అయిపోతాయి. ఓకేనా, ప్లస్ ఉండేది మైనస్లో అయిపోతాయి. కాకపోతే ఇక్కడ చూడండి నేను ఇలాగే సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇది క్యాన్సిల్ చేస్తాను. ఎందుకు ఇలా చేస్తానంటే చూడండి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నానంటే ఇక్కడ మనకు x స్క్వేర్ ఉంది, ఈ x స్క్వేర్ ఈ సైడ్ వస్తే ఏమైపోద్ది ప్లస్ ఉండేది కాస్త మైనస్ x స్క్వేర్ అయిపోతుంది. ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా, అలాగైనా చేయండి. ఇవన్నీ వాల్యూస్ అన్నీ ఈ సైడ్ తెచ్చుకున్నా క్యాన్సిల్ చేయండి. ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు ఉందనుకోండి, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉండి ఈ సైడు సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఈ సైడ్ సేమ్ వాల్యూస్ ఉన్నాయి, మీరు ఇవే బేసిక్సే నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ఈజ్ ఈక్వల్ టు మధ్యలో ఉండి ఈ సైడ్ సేమ్ వాల్యూస్ ఉన్నాయంటే క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇవి రెండు క్యాన్సిల్. ఓకేనా, ప్లస్ 16 ఉంది, ప్లస్ 16 ఉంది, ఈ సైడ్ క్యాన్సిల్. ఎందుకంటే ఇక్కడ ప్లస్ 16 ఉండేది LHSలో వచ్చేస్తే మైనస్ 16 అవుతుంది. 16 నుంచి 16 పోతే 0 అయిపోతుంది. ఇంకా అలాగన్నా క్యాన్సిల్ చేయొచ్చు మీరు, అంతా ఒకటే. కాకపోతే ఇది ఒక టిక్ చూడండి, మనకి ఈజ్ ఈక్వల్ టు ఉందంటే ఈ సైడ్ సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా క్యాన్సిల్ చేస్తున్నాను. మైనస్ 8x ఉంది, ప్లస్ 8x ఉంది, ఇక్కడ క్యాన్సిల్ కాదు. ఓకేనా, కాబట్టి 8xని ఈ సైడ్ పంపించేద్దాం. ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ y స్క్వేర్ ఉంది, ప్లస్ y స్క్వేర్ ఉంది, రెండు సేమ్ సింబల్స్తో ఉండాలి. చూడండి ఇక్కడ ప్లస్ ఉందంటే ఇక్కడ ప్లస్ ఉండాలి, y స్క్వేర్ ఉందంటే y స్క్వేర్ ఇలా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, అలాగనమాట. ఎందుకంటే ఈ సైడ్కి వచ్చిన 0 మైనస్ y స్క్వేర్ అవ్వడం కాబట్టి 0 అయిపోద్ది. ఇంకా ఎలాగని చేసుకోవచ్చు మీరు ఆ విధంగా. ఇక్కడ మనకు చివరిగా మిగిలిండేది మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు, నేను ఇంకా ఇప్పటి నుంచి ఇలాగే చేసుకుంటూ వస్తాను. అర్థమైందా? మీరు కూడా కొంచెం అప్గ్రేడ్ కావాలి, మ్యాథ్స్ అనేది స్పీడ్గా చేయాలి. మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 8x ప్లస్ ఆర్ మైనస్ 8 PB అయితే ఉంది. ఇక్కడ మనకి ఈ 2 వాల్యూస్ ఈ సైడ్ చేసుకుందాము, ఎందుకంటే PBని ఇలా పెట్టేద్దాము. మైనస్ 8x మైనస్ 16 మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 PB. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే అయిపోతుంది. కాబట్టి 8x ప్లస్ 8x 16x అయిపోతుంది. 8 పెద్దదా 8 పెద్దదా రెండు ఒకటే కాబట్టి ఏదో ఒక సింబల్ పెట్టే మైనస్ అనమాట, మైనస్ 16x. ఇంకా మైనస్ 16 అనేది ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 PB. ఇక్కడ వచ్చేసరికి మనకు మైనస్ 16 అయితే కామన్ తీయచ్చు కదా. మైనస్ 16 కామన్ తీసినట్లయితే మైనస్ 16 బయటకు వెళ్ళిపోయింటుంది, x ఇక్కడ మైనస్ 16 వెళ్ళిపోయింటుంది. ఇంకా ప్లస్ 1 ఉంటే ఉంటుందన్నమాట, ఇంకా ప్లస్ 1 అయితే ఉంటుందన్నమాట. ఇవి రెండు వెళ్ళిన తర్వాత మరి ఇంటూ చేయండి, ఒకటే రావాలి. మైనస్ 16 ఇంటూ x మైనస్ 16x మైనస్ 16 ఇంటూ 1 మైనస్ 16 ఆ విధంగా రావాలన్నమాట. అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 PB. ఇక్కడ వచ్చేసరికి మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏం తీయచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. ఈ 16 ఈ సైడ్ పంపించుకోవచ్చు, డివైడెడ్ బై అవుతుంది 16.
ఓకేనా, అలాగనే చేయండి, లేకుంటే ఇలాగే చేద్దాం, మనం డైరెక్ట్గా చేస్తున్నాం కదా ఇంటూ ఉన్నప్పుడు. చూడండి ఇక్కడ వచ్చేసరికి 8 1 is 8 2 16 -2 x+1 = ± PB అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు PB ఉంది కాబట్టి ఇంకా ఇది ఒక్కటి ఉంది కాబట్టి దీన్ని కూడా మనకు స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ అయితే చేసేద్దాం. ఎందుకంటే PB² వచ్చినప్పుడు మనకు డిస్టెన్స్ ఫార్ములాలో రూట్ అయితే వెళ్ళిపోద్ది కాబట్టి. -2 of x+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ± PB హోల్ స్క్వేర్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు 2 స్క్వేరింగ్ అనేది దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది, ఇంటూలో ఉంది కాబట్టి దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా స్క్వేర్ దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది, దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ప్లస్కి ± హోల్ స్క్వేర్ అంటే ఏమైపోద్ది అంటే ప్లస్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైనా కానీ మనకి చూసుకున్నట్టయితే ప్లస్కి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ప్లస్ అయిపోయింది, మైనస్ హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏమవుతుంది -× ప్లస్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఇంకా టోటల్ ప్లస్ అనమాట ఇక్కడ మనకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు PB² అనేది ఒక్కటే వస్తుంది ఇక్కడ మనకు. ఇక్కడ మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోద్ది, 2² అంటే 4 × x+1 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఆ విధంగా మీరు -2 హోల్ స్క్వేర్ అనేది తీసుకోండి, మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, 2కి స్క్వేర్ చేస్తే 4 అయిపోతుంది. ఆ విధంగానే తీసుకోవచ్చు. మ్యాథమెటికల్గా ఎలాగైనా అప్లై చేయండి, కరెక్ట్ వేలో వెళ్ళాలి. అర్థమైందా? 4 × x+1 హోల్ స్క్వేర్ = PB² అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనకు PB వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి పెట్టేద్దాం. √ x+4 హోల్ స్క్వేర్ + y² హోల్ స్క్వేర్ అయితే అయిపోయింది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా 4 ఇక్కడ మనకి a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇంటూలో ఉంది చూడండి, ఇంటూలో ఉంది కాబట్టి ఇలా ఇంటూ వేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ 4తో ఇంటూ చేయాల్సి ఉంటుందని అర్థం. ఇక్కడ 4 × x² + 1 + 2x అయితే అయిపోతుంది = ఇక్కడ మనం కూడా అప్లై చేసినట్టయితే x² + 16 + 8x ఫార్ములా అప్లై చేసిన తర్వాత +y² అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అంతా మనకు 4తో ఇంటూ చేద్దాం, ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇంటూ చేస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు x² చూసుకుందాం, సింప్లిఫికేషన్ కాబట్టి. x² 4x² పెద్దదా, x² పెద్దదా? 4x² పెద్దది కాబట్టి ఇవన్నీ ఈ సైడ్ చేసుకుందాం, సింపుల్గా ఉంటుంది. తెచ్చేసుకున్న తర్వాత 4x² + 4 + 8x -x² -16 -8x -y² 0 అయిపోద్ది. 4x² నుంచి -x² పోతే 3x². నెక్స్ట్ మనకు వైలు ఏమున్నాయి, ఇంకా ఇది ఒకటి ఉంది కాబట్టి -y² మనకు -8x + 8x క్యాన్సిల్. ఇక్కడ కూడా మీరు చేసుకోండొచ్చు, = ఉంది కాబట్టి 8x ఇక్కడ 8x క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, = ఉంది కాబట్టి అలాగా మనకి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇలా +8x -8x చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ సైడ్ వచ్చిన తర్వాత. ఓకేనా, ఆ విధంగా = ఆ సైడ్ ఈ సైడ్ సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ సైడ్కి వస్తే ప్లస్కి మైనస్కి చూసుకోవాల్సి ఉంటుంది అలాగనమాట. ఇంకా చివరికి వచ్చేసి మనకు 4 + -16 అనేది ఉంది కాబట్టి చూడండి ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. 16లో నుంచి 4 పోతే ఎంత మనకు 12 అనమాట. 12 కదా, 12. 16 పెద్దదా 4 పెద్దదా? 16 పెద్దది, మైనస్ ఉంది కాబట్టి -12 = 0 అంతే. ఇక్కడ -12 ఈ సైడ్ తెచ్చుకుందాము. ఎందుకు తెచ్చుకుంటారు ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా చెప్తాను. కొంతమంది ఇక్కడికే స్టాప్ చేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే 3x² - y² -12 = 0 ఇంతే, ఇంకా లోకస్ ఆఫ్ P ఇంతే అని అనుకుంటారు. కాకపోతే అకార్డింగ్ టు జామెట్రీ ప్రకారంగా, లోకస్ చాప్టర్ ప్రకారంగా చూసుకున్నట్టయితే దీన్ని ఇంకా సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకనేది కూడా నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఇక్కడి నుంచి మరి వినండి. 3x² - y² -12 అనేది ఈ సైడ్ తెచ్చుకుంటున్నాను. అప్పుడు నాకు +12 అయితే అయిపోతుంది. ఇక్కడ 12 మనకు ఇలా ఉంది కాబట్టి మనకు 12ని నేను ఈ సైడ్ తెచ్చుకుంటాను. మరి ఇలా తెచ్చుకున్నట్టయితే నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ వచ్చేసిన తర్వాత డివైడెడ్ బై అవుతుంది అనమాట. నేను డివైడెడ్ బైలో తెచ్చుకుంటున్నాను. అర్థమైందా? డివైడెడ్ బైలో ఏం చేస్తున్నా అంటే తెచ్చుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు 3x² - y² / 12 అవుతుంది = 1 అనేది వస్తుంది. అర్థమైందా? ఇక్కడ మనకు 0 వచ్చిందంటే ఏంటి దానికి అర్థము, ఇక్కడ మనకు 0 రావాలంటే ఏంటి దానికి అర్థము, 12 అనేది ఈ సైడ్కి వెళ్తే -12గా రాసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ 1 కావాలి అనుకున్నట్టయితే ఏమవుతుందంటే 12ని ఇంటూగా తీసుకొని మనకు డివైడెడ్ బైలో పంపిస్తాం. ఇంటూ ఉన్నప్పుడు ఈ సైడ్ వెళ్తే LHSలో వెళ్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది అనమాట. ఓకేనా, మనకు తెలుసు కదా డివైడెడ్ బై మనకు ఇంటూలో ఉన్నప్పుడు మనకు ఇది ఈ సైడ్ పంపించుకుంటే అప్పుడు ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది అనమాట. ఓకేనా, అప్పుడు మనకు డివైడెడ్ బైలో ఉండేది ఈ సైడ్ పంపించుకుంటే ఇంటూ అవుతుంది, డివైడెడ్ బైలో ఉండేది ఈ సైడ్ పంపించుకుంటే ఏమవుతుంది, మనకు ఇంటూ అవుతుంది. ఆ విధంగా అనమాట. ఓకేనా, మీకు తెలుసు కదా ఇది రూల్స్ అదనమాట. 3x² - y² / 12 = 1 అనేది వచ్చేసింది. ఓకేనా, లేకుంటే మీరు ఇలాగనే చేయొచ్చు, లేకుంటే ఇలా ఉంది కదా, ఇలా ఉండే ఈ ఈక్వేషన్ని నేను 12తో డివైడ్ చేస్తాను. ఇక్కడ 12తో డివైడ్ చేస్తాను, ఇక్కడ 12తో డివైడ్ చేస్తాను. ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోతుంది, 1 అనేది వచ్చేస్తుంది. అలాగనే చేసుకోవచ్చు మీరు. 3x² - y² / 12 = 1 ఎందుకు చేస్తానని చెప్తున్నాను, ముందుగా వినండి.
ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు అప్లై చేద్దాం, దీనికి ఒకసారి అప్లై చేద్దాం, దీనికి ఒకసారి అప్లై చేద్దాం, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి 3x² / 12 మైనస్ ఉంది కాబట్టి మైనస్ y²/12 = 1 అనమాట. 3 1 is 3 4 అయిపోతుంది. అప్పుడు మనకు x² / 4 - y²/12 = 1 వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చింది అంటే, ఈ ఫామ్లో ఉంది అంటే అవి మనకి ఏమైపోతుంది అంటే చూడండి, అది మనకు హైపర్బోలా అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి therefore the equation of locus of p of x, y is ఏమొచ్చింది, x² / 4 - y²/12 = 1 అయితే వచ్చేసింది అనమాట. ఇలా ఉంది అంటే అది మనకు హైపర్బోలా అయిపోతుంది అనమాట. మీకు తెలియదు కదా హైపర్బోలా గురించి, నేను చెప్తాను, మీరైతే వినండి జాగ్రత్తగా. హైపర్బోలా గురించి చెప్తాను, వినండి. ఇక్కడ మనకు జనరల్గా ఇవన్నీ మీకు ఎక్కడ చెప్పరు, ఇవన్నీ అర్థమవుతుందా? ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా దాంట్లో అన్ని కంటెంట్ అంతా ఉండాలి, మన ఛానల్ని ఇంకొకరికి ఖచ్చితంగా ఉపయోగపడాలి అనే విధంగా అయితేనే నేను తీసుకొస్తున్నాను అనమాట. ఇది ఎక్కడ మీరు కాలేజీలో కానీ ఎక్కడ ఎవ్వరు చెప్పరు మీకు ఇలాంటివన్నీ, అర్థమవుతుందా? మీకు ఎప్పుడైనా కానీ క్లియర్ కంటెంట్గా నేర్చుకోవాలన్నమాట. నేను అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను, ప్రతి ఒక్కరు క్లియర్ కట్గా నేర్చుకోవాలి అనేది, అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైపర్బోలా గురించి మీకు తెలియదు, చెప్తాను చూడండి. జనరల్గా మీరు 10th క్లాస్లో ఏవేవి చూసింటారు, సర్కిల్ చూసింటారు. ఓకే, సర్కిల్, మరి అందులో హాఫ్ కట్ చేసి సెమీ సర్కిల్ అని చూసింటారు, ఇంకా మైనర్ మేజర్ అవి కొన్ని చూసింటారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏం చూసింటారు, మీరు స్ట్రైట్ లైన్ చూసింటారు. ఓకేనా, చూడకపోయినా స్ట్రైట్ లైన్ గురించి మీకు ఇంటర్ 1B ఇప్పుడు చూస్తున్నామే, లోకస్ తర్వాత ఇంకా స్ట్రైట్ లైన్ దాని గురించి చూస్తారనమాట మీరు, అర్థమైందా? ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా ఇది స్ట్రైట్ లైన్ అనేది ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా సిలిండరు నెక్స్ట్ అదేవిధంగా కోన్ చూసింటారు. కోన్ గుర్తుకుందా మీకు? 10th క్లాస్లో ఖచ్చితంగా కోన్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ స్పియర్ చూసింటారు. స్పియర్కి సర్కిల్కి తేడా ఏంటి? సర్కిల్ అంటే ఉత్తం మనకు 2D ఫిగర్ ఇది, ఓకేనా. ఇక్కడ స్పియర్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే 3D అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, మనకి ఏముంటుంది చెప్పండి, లెంత్, బ్రెడ్త్, వాల్యూమ్ ఉంటుంది. అంటే ఏంటి, మనకు బాల్ చూసింటారు కదా, ఒక రౌండ్గా ఉండే బాల్ చూసింటారు మీరు. రౌండ్గా ఉంటే బాల్లో ఏముంటుంది, మనకు వాల్యూమ్ అనేది ఉంటుంది, స్పేస్ అనేది ఉంటుంది కదా. ఇలా మీరు బాల్ పట్టుకుంటారంటే దాని లోపలంతా మనకి ఏముంటుంది, గాలి అనేది ఉంటుంది కదా, అది వాల్యూమ్ అనమాట. ఓకేనా, స్పేస్ ఉంటే వాల్యూమ్ అని తెలుసు మనకు. ఇక్కడ సర్కిల్కి వచ్చేసరికి ఏమవుతుంది, సర్కిల్ అనేది 2D ఫిగర్, జస్ట్ మనకు రాతపూర్వకంగా చూపిస్తాం అంతే. ఇలాగా బ్యాంగిల్ తీసుకోండి, బ్యాంగిల్ మధ్యలో ఏమన్నా ఉంటుందా, స్పేస్ ఏమి ఉండదు మీకు. జస్ట్ మనకు బ్యాంగిల్ ఎలాగుంటుంది అంటే గాజు ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంతే. అది ఒక సర్కిల్, ఓకేనా. సర్కిల్ మనకు 3D అంటే అంత కవర్ అయిపోయి ఉంటుంది, సర్కిల్ చుట్టూ అంత బాగా మూతగా వచ్చి ఉండాలి. ఇలా బాల్ ఎలా ఉంచుండి, ఇలా మనకు మూతగా ఉంటుంది కదా, ఇలా అంటే బాల్ అది అలాగనమాట. అలా ఉంటే ఇక్కడ మనకు వాల్యూమ్ అయితే అయిపోతుంది. ఇక్కడ స్పియర్కి సర్కిల్కి అది అనమాట తేడా. ఈ తేడా గుర్తుని పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. బాల్ అంటే స్పియర్, సర్కిల్ అంటే ఊరిన బొమ్మ అంతే, 2D బొమ్మ ఇలా చూపిస్తాం, సర్కిల్ అంతే. స్పియర్ అంటే మనకి ఇందులో వాల్యూమ్ ఉంటుంది, అది అనమాట తేడా స్పియర్కి సర్కిల్కి. అవి చూసింటారు. ఇంకా ఏం చూసినా కోన్ చూసింటారు కదా, ఇంకా ఏం చూసింటారు మీరు, ఇంకా వచ్చేసి సిమిట్రీ చూసింటారు కదా. సిమిట్రీ అంటే ఏంటి, మనకు ఒక ఫేస్ ఉంది, మన ఫేస్ని ఇలా కరెక్ట్గా కట్ చేసినట్టయితే ఇక్కడ ఆఫ్ వస్తుంది కదా, అది చూసింటారు. ఆ విధంగా అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక కోన్ ఉంటుంది చూడండి, ఒక కోను మీకు తెలుసు కదా, కోన్ ఎలాగుంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఇది కోన్ కదా, ఇది కోన్. ఈ కోనుని మనకు రకరకాలుగా కట్ చేస్తారనమాట. రకరకాలుగా అంటే ఏంటి, ఒకసారి ఇలా కట్ చేస్తారు, అర్థమైందా? మరి ఒకసారి యాంగిల్ బెండ్ చేస్తారు, ఒకసారి ఇలా కట్ చేస్తారు, మరి ఇలా కట్ చేస్తారు. ఆ విధంగా మనకు కట్ చేసుకుంటూ వచ్చి మనకు కొన్ని షేప్స్ అయితే ఇక్కడ ఏర్పడతాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కోన్ ఉంది, ఈ కోన్ని ఇలా సగానికి కట్ చేస్తాను, నాకు ఏమవుతుంది, అప్పుడు ఇలా ఒకటి సగం వస్తుంది, ఓకేనా, ఇలా ఒక సగం వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది మనకు, ఇలా, ఓకేనా, ఇలా సగం వస్తుంది కదా. ఒకవేళ మూత తీసినట్టయితే అలా తీసుకోండి. ఇక్కడ మీరు కోన్ ఇలానే సగాన్ని కట్ చేసినట్టయితే ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చే షేప్ ఏంటంటే మనకు ఇక్కడ వచ్చే షేప్, ఇక్కడ ఒక షేప్ ఏమంటే అది మనకు సర్కిల్ అనేది అయిపోతుంది అనమాట.
ఓకేనా, సర్కిల్ అనేది చెప్తుంది అనమాట. ఆ సర్కిల్ గురించి మనము చూస్తామన్నమాట. సర్కిల్, అందుకే మనకు సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే x² + y² + ax + by + c = 0. ఇక్కడ మనకి ఏబిసి అనేది కాన్స్టెంట్ ఈ ఫామ్లో ఉన్నట్టయితే మనకు అది ఒక సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుందంటే ఈ ఫామ్లో ఉంటుంది, ఎప్పుడైనా సరే అదే ఫామ్లో ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు ఇప్పుడు మనకు అదే కోనునే మనం ఏం చేస్తామంటే ఇలా కట్ చేస్తాం, కొంచెం బెండ్ చేసి కట్ చేస్తాం. కట్ చేసినట్టయితే మనకు ఈ విధంగా మనకు షేప్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకు కట్ చేసి మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఆ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ ఒక షేప్, ఇక్కడ ఒక షేప్, ఈ విధంగా షేప్స్ అయితే వస్తాయన్నమాట. అది వచ్చేసి మనకు పారాబోలా షేప్ అనమాట. పారాబోలా షేప్ అంటారు. మరి దానికన్నా ఇంకా కొంచెం యాంగిల్ బెండ్ చేసి కట్ చేసినట్టయితే మనకు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఎలిప్స్ అనేది వస్తుంది అనమాట. ఎలిప్స్ ఇది స్పెల్లింగ్ అనమాట. ఓకేనా, ఎలిప్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం బెండ్ చేసి కట్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది, అది మనకు బైకోనిక్ సెక్షన్ అని తీసుకుంటారనమాట. అయితే హైపర్బోలా అనేది వస్తుందన్నమాట. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, బొమ్మలన్నీ చూపించుకుంటూ వస్తున్నాను నేను. ఆ విధంగా అనమాట. ఆ విధంగా కట్ చేసినట్టయితే మనకు హైపర్బోలా ఆ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు కొన్ని ఉంటాయి. ఈ టాపిక్స్ గురించి ఒక కోనుని కట్ చేస్తే ఎన్ని రకాలు కట్ చేస్తే ఎన్ని వస్తాయి అనేది మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ మీకు నెక్స్ట్ వస్తుంది కదా, మీరు ఇంటర్ సెకండ్ ఇయర్కు తెలిసిపోతుంది అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్కి 2B అంటారనమాట. ఇక్కడ మనకు 1B నేర్చుకుంటున్నారు మీరు, అక్కడ వచ్చేసరికి సెకండ్ ఇయర్ కాబట్టి 2B అనేది ఉంటుంది అనమాట. 2Bలో అయితే క్లియర్ కట్గా అయితే చూస్తారన్నమాట. అర్థమైందా? అలాగనమాట. మనకు ఎలిప్స్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా సర్కిల్కి ఒక ఈక్వేషన్ ఎలాగుందో అదేవిధంగా స్ట్రైట్ లైన్కి ఎలాగైతే ఈక్వేషన్ ఉందో, స్ట్రైట్ లైన్కి ఏం చెప్పండి, x + y అంటే ఈ విధంగా ax + by + c ఈ విధంగా అనమాట. ఇదొక్కటి ax + by + c = 0 ఈ విధంగా వచ్చినట్టయితే అది మనకు స్ట్రైట్ లైన్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, స్ట్రైట్ లైన్ అనేది చెప్తుంది. ఆ విధంగా అనమాట. స్ట్రైట్ లైను, సర్కిలు ఆ విధంగా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మనకు అలా మనకు ఒక్కొక్క పేరుకి అలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఈక్వేషన్. ఇప్పుడు స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఇది, సర్కిల్కి ఈక్వేషన్ ఇది. అది అలాగే విధంగా మనకు పారాబోలా ఈక్వేషన్ ఒకటి ఉంటుంది, హైపర్బోలా ఈక్వేషన్ ఒకటి ఉంటుంది, ఎలిప్స్కి ఈక్వేషన్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు హైపర్బోలాకి ఈక్వేషన్ అయితే ఇది వస్తుందన్నమాట. ఓకేనా, ఇక్కడ నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా క్లారిటీగా చెప్తాను. ఎలాగుందంటే x² / a - y² / b = 1 అనమాట. ఈ విధంగా x² పైన ఉండాలి, కింద చూసుకున్నట్టయితే AB ఈ విధంగా a అనేది కాన్స్టాంట్ అనమాట. = 1 ఈ విధంగా ఈ ఫామ్లో ఉన్నట్టయితే ఇక్కడ -a వచ్చి ఉండాలి. ఇలా వచ్చినట్టయితే మనకు హైపర్బోలా అయిపోతుంది అనమాట. హైపర్బోలా ఎలాగుంటుందంటే హైపర్బోలా ఈ విధంగా ఉంటుంది. ఇది ఒకసారి గ్రాఫ్ తీసుకుందామా, ఇది x యాక్సిస్, ఇది మనకు y యాక్సిస్, ఇది మనకు y డాష్, ఇది మనకి x డాష్. ఈ విధంగా అనుకున్నప్పుడు ఇప్పుడు ఏ పాయింట్ తీసుకుందాం. ఏ పాయింట్ ఈ విధంగా 4,0 ఇచ్చాడు మన క్వశ్చన్ ప్రకారంగా, బి పాయింట్ -4,0 ఆ విధంగా ఆపోజిట్గా ఇచ్చాడు. అలాగే మనకి హైపర్బోలా అంటే ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకేనా, అంటే పాయింట్ అనేది లోకస్ పాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం తీసుకునే డిస్టెన్స్లోకి ఇక్కడ నుంచి ఏ నుంచి బీకి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే మనకు అందులో మనకి ఏం టచ్ అవుతుందంటే హైపర్బోలా అనేది టచ్ అయిపోతుంది. అదే మనకు ఈక్వేషన్. ఈ పాయింట్స్ అన్నీ ఇలా మనకు ఒక్కొక్క పాయింట్స్ ఇవన్నీ మనకి జత చేసుకున్నట్టయితే మనకు లోకస్ అనేది వచ్చింది. ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ లోకస్ అన్నాం కదా, దట్ సాటిస్ఫై జామెట్రిక్ కండిషన్. ఇది మనకు జామెట్రిక్ కండిషన్ పూర్తి చేసినట్టు. ఓ కోడ్ని ఇన్ని రకాలుగా కట్ చేస్తున్నామంటే దానికి ప్రతి ఒక్క దానికి ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది ఇక్కడ మనకు లోకస్ అనేది ఈ విధంగా ఈక్వేషన్ అయితే వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు హైపర్బోలా అనేది ఒకటి వచ్చింది. హైపర్బోలా అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట, బెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఇది మనకు ఇది టోటల్గా ఇది మనకు హైపర్బోలా ఈక్వేషన్. అర్థమైందా మీకు? క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ P అన్నాడు, ఏ పాయింట్ బి పాయింట్ ఇచ్చాడు, కండిషన్ ఇచ్చేసాడు. ఈ కండిషన్ పట్టుకొని మనకు ముందుగా ఇచ్చిన పాయింట్స్ రాసుకున్నాము. P(x, y) అనే లోకస్ పాయింట్ అన్నాము. నెక్స్ట్ |P(a - Pb) = 4 అని కండిషన్ ఇచ్చాడు. మనకు డిస్టెన్స్ ఫార్ములాలో స్క్వేర్ రూట్ తీసేయడానికి ఏ విధంగా చేస్తామంటే ముందుగా మనం మాడ్ తీసేసుకుంటాం. అప్పుడు మనకు RHSలో +or - అనేది వచ్చేస్తుంది. అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటాము.
రూట్ తీసేయడానికి కాబట్టి డిస్టెన్స్ ఫార్ములాలు. ఆ తర్వాత మనకు అన్నీ తీసుకొని సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేసింది. ఫార్ములా అంతా అప్లై చేసుకున్నప్పుడు డిస్టెన్స్ ఫార్ములాతో పిఏ పీబీ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసేస్తాము. సబ్స్టిట్యూట్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. దీన్ని మరి సింప్లిఫై చేసుకొని 8PB అనేది RHSలో అలాగే పెట్టుకుంటూ క్యాన్సిలేషన్ అంతా చేసుకున్న తర్వాత చివరికి వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా మనకు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ అప్లై చేసుకున్నట్టయితే సాల్వ్ చేసినట్టయితే మనకు ఇక్కడ వరకు మీరు ఖచ్చితంగా ఇదంతా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా సాల్వ్ చేస్తేనే మనకు ఫుల్ మార్క్స్ కూడా ఇస్తారు ఎగ్జామ్లో. అది మనకు హైపర్బోలా అయితే అయిపోతుంది. హైపర్బోలా అర్థమైంది. ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు గ్రాఫ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ ప్రాబ్లంకి ఇలాగే ఉంటుంది గ్రాఫ్. అర్థమైందా? ఇది మనకు ఓకే సెట్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఇలా 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 ఉంటాయి అన్నమాట. ఓకే ఏదో ఒకటి పాయింట్ ఉంటుంది ఇక్కడ, అది లోకస్ పాయింట్. అది దాని ద్వారా మనకు హైపర్బోలాని కనుక్కున్నాం. అర్థమైందా? ఇది